హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు చేతన కుమార్. ఐఎమ్ డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్. సో నా యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆన్‌లైన్ బిజినెస్ చేయాలనుకుంటే ఆన్‌లైన్‌లో మీరు ఏ విధంగా మీ బిజినెస్‌ని గ్రో చేసుకోవాలనేది కంప్లీట్ నాలెడ్జ్‌ని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్‌లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ తీసుకుంటే ఆటోమేటిక్ వెబినార్ అనేది మనకు ఎఫెక్టివ్‌గా ఉంటుందా లేదా అనే టాపిక్ పైన మనం మాట్లాడదాం. సో ఇక్కడేంటంటే మనము మన బిజినెస్‌ని ఆన్‌లైన్‌లో తీసుకోగలిగితే సో ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్, సో అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, మనకు నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, మన యొక్క బిజినెస్‌ని ఎక్స్‌పోజ్ చేయడానికి, ఆన్‌లైన్‌లో ఎక్స్‌పోజ్ చేయడానికి మనం ఇంతకుముందైతే ఆఫ్‌లైన్‌లో మనము సెమినార్స్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు మనం సెమినార్స్ నుంచి వెబినార్ రావడం జరిగింది. సో ఇంకా లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఆటోమేటిక్ వెబినార్. సో మనకు ఆటో వెబినార్ అనేది మనకు ఎలా ఉంటుంది? ఎఫెక్టివ్‌గా ఉంటుందా? లైవ్ వెబినార్ అనేది ఎఫెక్టివ్‌గా ఉంటుందా? సో ఈ కంప్లీట్ నాలెడ్జ్‌ని మనం ఈరోజు వీడియోలో మనం ఖచ్చితంగా తెలుసుకోబోతాం. సో ఈ యొక్క వీడియో మీకు చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ వీడియో, కంప్లీట్‌గా వాచ్ చేయండి. ఓకే. సో ఆటోమేటిక్ వెబినార్ ఎఫెక్టివ్ అనే టాపిక్ పైన మనం మాట్లాడదాం. సో అంతకంటే ముందు ఈ యొక్క వీడియో చివరిలో నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నానండి. సో ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఓకే. సో ఇక్కడ మనము ఆటోమేటిక్ వెబినార్ అనేది మనకు ఎఫెక్టివ్‌గా ఉందా లేదా అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లైవ్ వెబినార్ యొక్క స్టాటిస్టిక్స్ చూద్దాం. సో మనం లైవ్ వెబినార్ గాని మనం చేయగలిగితే సో స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయో ఒకసారి మనం దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ తీసుకుందాం. సో ఇక్కడ చూసారంటే మనం ఎప్పుడైనా సరే లైవ్ వెబినార్ గాని చేసామంటే సో 15-20% మాత్రమే షో అప్ ఉంటుంది రేటు. సో ఆ 15-20% అంటే మన వెబినార్స్‌కి అటెండ్ అవుతారు. సో ఎప్పుడైతే ఆ 15-20% అటెండ్ అవుతారో అందులో 60-70% మాత్రమే మన యొక్క లైవ్ వెబినార్ యొక్క చివరి వరకు ఉండడం జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక లైవ్ వెబినార్ చేస్తున్నారు. సో ఈ లైవ్ వెబినార్‌లో ఒక 100 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారనుకుందాం. సో ఈ 100 మెంబర్స్‌లో 20 మెంబర్స్ మాత్రమే అటెండ్ అవుతారు. సో ఈ 20 మెంబర్స్‌లో కూడా ఓన్లీ 12 మెంబర్స్ మాత్రమే మీ యొక్క వెబినార్ చివరి వరకు ఉండడం జరుగుతుంది. సో ఆ 12 మెంబర్స్‌లో ఎంతమంది మీ ప్రోడక్ట్‌ని పర్చేజ్ చేస్తారో, సో మీరు ఏదైనా గాని సో క్లోజింగ్ అంటాం కదా! సో ఎప్పుడైతే మీ యొక్క ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారో దాన్ని మనం ఎంతమంది చేస్తారనేది అది మీ యొక్క గుడ్ ప్రెజెంటేషన్ బట్టి, సో మీ యొక్క ప్రోడక్ట్‌ని బట్టి, సో ఇవన్నీ కాలిక్యులేషన్‌తో మనకు ఈ యొక్క రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో లైవ్ వెబినార్ యొక్క స్ట్రాటజీ ఇలా ఉంటుందండి. ఆ 20 మెంబర్స్ అటెండ్ అయితే మిగిలిన 80 మెంబర్స్ ఏం చేయాలి? సో దానిపైన మనం ఈరోజు మాట్లాడదాం. సో వై పీపుల్ మిస్ ద లైవ్? సో మీరు లైవ్ వెబినార్‌ని మీరు కనెక్ట్ చేసి 100 మెంబర్స్ రిజిస్టర్ అయినా కూడా ఎందుకు మిస్ అవుతుంటారు అనేది చూస్తుంటే ఇక్కడ మనము లైవ్ వెబినార్ మిస్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. సో ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మీ వెబినార్‌ని కొంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో మీ యొక్క ప్రెజెన్స్ ఎక్స్‌పోజ్ అనేది మీకు కొంచెం తక్కువ ఉండొచ్చు. సో దానివల్ల మనకు సో చూద్దాంలే, ఇప్పుడు కాకపోతే మళ్ళీ చూద్దాంలే అనే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావచ్చు. అంతే కాకుండా టైమ్ డస్ నాట్ మ్యాచ్. సో మీరు మీటింగ్ ఇన్వైట్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు ఓకే, నేను అటెండ్ అవుతాను, ఖచ్చితంగా నేను ప్లాన్ చేస్తానని చెప్తారు. బట్ ఆ టైంకి వచ్చేలకే ఏదో ఒక అర్జెన్సీ వర్క్ పడడము, సో వాళ్ళకి ఆ టైం అనేది అడ్జస్ట్ కాకపోవడము, సో వెంటనే వాళ్ళు స్కిప్ చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏంటంటే కొంత ఇంటర్నెట్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతుంటది. సో ఆ టైంలో వాళ్ళకి మధ్యలో బ్రేక్ అవ్వడము. సో ఇలాంటి ఇష్యూస్‌లో కూడా వాళ్ళు లైవ్ వెబినార్‌ని స్కిప్ చేస్తుంటారు. డిస్ట్రాక్షన్స్. సో లైవ్ వెబినార్‌లో కూర్చుంటారు. మధ్యలో ఫోన్స్ రావడం కావచ్చు, ఎవరైనా మీట్ అవ్వడం కావచ్చు. సో ఇంట్లో కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు. సో ఇలాంటి డిస్ట్రాక్షన్స్‌లో కూడా లైవ్ వెబినార్‌ని వాళ్ళు మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీక్ నర్చరింగ్ ప్రాసెస్. సో మనము ఆ లైవ్ వెబినార్‌ని పిలుచుకురావడానికి మనం ఏదైతే ఎక్స్‌పోజ్ చేస్తుంటామో మన యొక్క టెస్టిమోనియల్స్ కావచ్చు, ఇట్లాంటి ఎక్స్‌పోజెస్ అంటే ఫాలో అప్స్ అంటాం కదా! ఈ ఫాలో అప్స్ కూడా మనము కరెక్ట్‌గా చేయకపోవడంతో, సో ఈ యొక్క వెబినార్ యొక్క ఇంపార్టెన్స్ మనం కరెక్ట్‌గా వాళ్ళకి ఇవ్వకపోవడంతో ఈ యొక్క లైవ్ వెబినార్‌ని వాళ్ళు మిస్ చేస్తుంటారు. అదేవిధంగా నో రిమైండర్స్. సో మనం వెబినార్ అయితే అనౌన్స్ చేసేసాం. బట్ వాళ్ళు ప్రాపర్‌గా మనము సో 30 మినిట్స్ ముందు గాని, 1 అవర్ ముందు గాని, 15 మినిట్స్ ముందు గాని రెగ్యులర్‌గా వాళ్ళని రిమైండ్ చేయకపోవడంతో కూడా కొంతమంది లైవ్ వెబినార్‌ని మిస్ చేస్తుంటారు. సో ఈ విధంగా మనకు ఈ యొక్క 80 మెంబర్స్
మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో బెనిఫిట్స్ ఆఫ్ ది ఆటోమేటిక్ వెబినార్. సో ఆటోమేటిక్ వెబినార్లో బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అని చూస్తే, నెంబర్ 1 ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక టీవీ ఛానల్ యాప్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంట్లో టీవీ ఛానల్ సీరియల్స్ చూస్తుంటారు కదా. సో ఇప్పుడు కొత్తగా ట్రెండ్ చేంజ్ చేసింది, టీవీ ఛానల్స్ ఏం చేసిందంటే మొబైల్ యాప్స్ క్రియేట్ చేసేసింది. సో జీ తెలుగు అనేసి అండ్ స్టార్ ప్లస్ అనేసి, హాట్స్టార్, సో ఇట్లా నెట్ఫ్లిక్స్, సో ఇవన్నీ అమెజాన్ ప్రైమ్, సో ఇవన్నీ ఏంటంటే మొబైల్ యాప్స్ అన్నమాట. సో ఈ మొబైల్ యాప్స్ ఏమైందంటే ఆ యొక్క ఏదైతే టీవీ సీరియల్స్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవన్నీ ఏం చేశారంటే వాళ్ళు రికార్డెడ్ పెట్టేసి ఉండరు. సో ఆ రికార్డెడ్ వీడియోస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే లైవ్ ఏదైతే మిస్ అవుతుందో, సో లైవ్ కాకంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కాబట్టి, మనకున్న ఫ్రీ టైంలో చూసుకోవచ్చు కాబట్టి ఎక్కువ మంది లైవ్ కంటే ఈ యొక్క రికార్డెడ్ వీడియోస్ పైన వాళ్ళు ఫోకస్ చేయడం జరుగుతుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ యొక్క ఇష్టమైన టైంలో వాళ్ళు చూసుకోవచ్చు కాబట్టి, సో ఎక్కువ వీళ్ళు దీనికి ముక్కు చూపుతుంటారు. సో కాబట్టి వాళ్ళు ఎనీ టైం వాచ్ చేసుకోవచ్చు. అది కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళు వాచ్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ అనేది దీనికి ప్లాన్ చేస్తుంటారు. అంతేకాకుండా కంట్రోల్ టు ప్రాస్పెక్ట్ టు డిసైడ్ టైం, సో వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఎప్పుడు చూడొచ్చు, ఎప్పుడు దీన్ని స్కిప్ చేయొచ్చు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఆటోమేటిక్ వెబినార్కి ఉంటుందన్నమాట. అంతేకాకుండా మేక్ మనీ వైల్ యువర్ స్లీపింగ్, సో మీరు నిద్రపోయే టైంలో కూడా ఈ ఆటోమేటిక్ వెబినార్ని ఇంకొకరు చూడొచ్చు అనమాట. సో అలాంటి చూసే క్రమంలో మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఆటోమేటిక్ వెబినార్ ఏమవుతుందంటే మీరు నిద్రపోతున్నా కూడా మీకు ఇన్కమ్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ టైం సెటప్ డిజైన్. సో లైవ్ వెబినార్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ చేయొచ్చు, వీక్లీ ట్వైస్ చేయొచ్చు, వీక్లీ వన్స్ చేయొచ్చు. సో ఆ వెబినార్ టైంకి మీరు మీ యొక్క టైమ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకొని, సో మీరు దాంట్లో ప్రాపర్ ప్రిపరేషన్ చేసుకోవడము. సో మీరు ఒకవేళ అవుట్ స్టేషన్ ఉంటే సో కరెక్ట్ ప్లేస్ ప్లాన్ చేసుకొని, కరెక్ట్ ఇంటర్నెట్ మీరు ప్లాన్ చేసుకొని కూర్చోవడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే వన్ టైం సెటప్, ఈ ఆటో వెబినార్ కానీ మీరు సెటప్ చేసేగలిగితే సో ఇది మీరు ఎప్పుడు కావాలంటే వాళ్ళు చూసుకునే విధంగా ఉంటుంది కాబట్టి, సో ఇది వన్ టైం డిజైన్ సెటప్. అంతేకాకుండా బిజినెస్ రన్స్ వితౌట్ యూ. సో మీరు లేకపోయినా కూడా మీ యొక్క ఆటో వెబినార్ని రెగ్యులర్గా వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళు ఆ యొక్క వెబినార్ని వాచ్ చేసిన తర్వాత మీకు ఏదైతే మీకు లాస్ట్లో సేల్స్ పిచ్ ఉంటుందో, సో ఆ ప్రోడక్ట్ని సేల్ చేయడం కానీ, సో మీ బిజినెస్ మూవ్ అవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దిస్ ఈస్ ప్యాసివ్ మోడ్, సో ప్యాసివ్ ఇన్కమ్. సో మీరు వర్క్ చేయకపోయినా కూడా మీ ఆటోమేటిక్ వెబినార్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఆ ఆటోమేటిక్ వెబినార్ని మీకు ఇన్కమ్ తెచ్చే విధంగా ఉంటుంది కాబట్టి, సో ఆటోమేటిక్ వెబినార్లో సో ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ పాయింట్, ప్రాబ్లమ్స్ విత్ ఆటోమేటిక్ వెబినార్. సో ఇంతకుముందు మీరు ఆటోమేటిక్ వెబినార్ గురించి మొత్తం బెనిఫిట్స్ చూడగానే ఎస్ చాలా బాగుంది, మనం దీన్ని వెంటనే స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటో మనం చూద్దాం. సో ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ రియల్ లైవ్ ఎక్స్పీరియన్స్. సో మనం లైవ్ వెబినార్లో మనకి ఏదైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఈ యొక్క ఆటోమేటిక్ వెబినార్లో ఉండకపోవచ్చు. అండ్ నో ఎంగేజ్మెంట్. సో ఈ యొక్క వీడియో మీకు వాల్యుబుల్గా ఉందా లేదా, జస్ట్ టైప్ వాల్యూ. సో ఈ యొక్క ఇంట్రాక్షన్ అనేది, ఎంగేజ్మెంట్ అనేది ఇందులో ఉండదు. అండ్ ల్యాక్ ఆఫ్ అర్జెన్సీ అండ్ ఈజీ టు ప్రొక్రెస్టినేట్. సో దీన్ని ఈజీగా స్కిప్ చేయడం కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. సో కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకోవాలనుకుంటే నేను మీకు కొన్ని ఆటోమేటిక్ వెబినార్లో ఏమేమి టిప్స్ వాడితే మీరు దీని నుంచి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. సో నేను మీకు ఆ ఆటోమేటిక్ వెబినార్ టిప్స్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మనం ఆటోమేటిక్ వెబినార్ని ఎలాంటి టూల్స్తో యూజ్ చేస్తే మనం ప్రాపర్గా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దానిలో టూల్స్ తీసుకుంటే నేను ద మోస్ట్లీ రికమెండ్ టూల్ వచ్చి కజాబీ అండి. సో ఈ కజాబీ టూల్ అనేది మీకు ఆటోమేటిక్ వెబినార్కి చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఒక ఆఫర్ కూడా నడుస్తుంది. సో నేను ఆఫర్ కూడా మీకు రెఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మీకు ఎవర్ వెబినార్ కూడా ఉంటుంది ఆటోమేటిక్ వెబినార్కి. సో వెబినార్ జామ్ లాగా, అది వెబినార్ జామ్ అనేది లైవ్ వెబినార్ అనుకుంటే ఎవర్ వెబినార్ అనేది మీకు ఆటోమేటిక్ వెబినార్ ఉంటుంది. సో దాన్ని కూడా మీరు పే చేసుకుని యూ కెన్ యూజ్ దిస్ వెబినార్ టూల్. కాకపోతే ఎవర్ వెబినార్ పెట్టే అమౌంట్లో మీరు కజాబీకి పెట్టగలిగితే సో ఆటోమేటిక్ వెబినార్ కాకుండా డిఫరెంట్ బెనిఫిట్స్ కూడా ఇందులో మీరు పొందొచ్చు. సో ఆ యొక్క
ఆ కజాబీని. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ కజాబీ మీ ఆటోమేటిక్ వెబినార్కి ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా టూల్సే కాకుండా మీకు కొన్ని టిప్స్ కూడా మీకు ఆటోమేటిక్ వెబినార్ని ఏ విధంగా సక్సెస్ఫుల్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు. సో ఇవి ఇక్కడ మీరు ఏదైతే ఇన్విటేషన్ చేస్తుంటారో, సో మా ఆటోమేటిక్ వెబినార్ని మీరు వాచ్ చేయండి అనే ఇన్విటేషన్ చేస్తుంటారో, సో ఆ ఇన్విటేషన్ మీరు ఒక ప్రాపర్ ల్యాండింగ్ పేజ్, అట్రాక్టివ్ ల్యాండింగ్ పేజ్తో మీరు ఇన్విటేషన్ చేయడంతో ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్కి ఒక మంచి డిజైర్ అనేది కలగడం జరుగుతుంది. సో మీ యొక్క మంచి డిజైన్ ల్యాండింగ్ పేజ్తో కస్టమర్కి డిజైర్ కలుగుతుంది. సో కొంత వాల్యూ అనేది కనబడుతుంది. సో మీ ల్యాండింగ్ పేజ్లో ఉన్న వాల్యూని చూసి మీ యొక్క వెబినార్ పైన ఇంప్రెషన్ పెరుగుతుంది. సో ఎస్, ఈ వెబినార్ చాలా బాగుంటుందేమో, సో మనం దీన్ని చూద్దాం. అండ్ యూ హ్యావ్ టు సమ్ వాల్యూ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ల్యాండింగ్ పేజ్లో. అంతేకాకుండా మీరు ఈ యొక్క ఆటోమేటిక్ వెబినార్ని మీరు ఫ్రీగా ఇవ్వగలిగితే, సో మీకు గిఫ్ట్గా ఇవ్వగలిగితే వాళ్ళు సో ఈజీగా దాన్ని వాచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంతే నెక్స్ట్ మనకు క్విక్ యాక్సెస్. సో ఇప్పుడు మీరు అతను వెబినార్కి రిజిస్టర్ అయిన వెంటనే సో మీకు టూ అవర్స్లో ఈ వెబినార్ స్టార్ట్ అవుతుంది, వాచ్ చేయండి అంటే సో మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్లో వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెజెన్స్లో స్పామింగ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది జనాలు. సో వాళ్ళు వెయిట్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు మర్చిపోతుంటారు. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే యాక్సెస్ అనేది వెంటనే ఇవ్వాల్సి వస్తుంది, క్విక్ యాక్సెస్. సో ఎప్పుడైతే వాళ్ళు రిజిస్టర్ చేస్తారో వెంటనే వాళ్ళకి ఆ వెబినార్ వాచ్ చేసే విధంగా ఉంటే మాత్రం చాలా ఈజీగా వాళ్ళకి మనం ఆటో వెబినార్ని మనం సక్సెస్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ ఆటోమేటిక్ వెబినార్లో కంటెంట్ అనేది మినిమం 60 మినిట్స్ ఉండాలండి. సో మినిమం 60 మినిట్స్ ఉండాలి. 2 to 3 అవర్స్ అనేది పెట్టగలిగితే ఆ వెబినార్ అనేది మనకు ఉపయోగపడదు. సో మినిమం 60 మినిట్స్, అది కూడా మీకు వాల్యుబుల్గా మంచి అటెన్షన్స్తో ఉండే ఒక వెబినార్ మీరు క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ ఆటోమేటిక్ వెబినార్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా క్లియర్ నెక్స్ట్ స్టెప్ ఉండాలండి. సో ఇప్పుడు మీరు ఆటోమేటిక్ వెబినార్ అయిపోయిన వెంటనే సో ఆ కస్టమర్ని ఏ విధంగా మనం క్లోజింగ్ తీసుకెళ్ళాలి, ఆ నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలి సో అనేది ప్రాపర్గా మీరు అరేంజ్ చేయగలిగితే, సో మనం డిజిటల్ వరల్డ్లో చెప్పాలంటే కాల్ టు యాక్షన్. సో చివరిలో వాళ్ళకి కరెక్ట్గా కాల్ టు యాక్షన్ ఇవ్వాలి. సో ఈ వెబినార్ చూసిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్రాపర్గా మీరు స్టెప్ బై స్టెప్ మీరు కానీ క్లియర్ స్టెప్స్ ఇవ్వగలిగితే సో కస్టమర్ మిస్ అవ్వకుండా మీకు రావడం జరుగుతుంది. అండ్ స్పెషల్ ఆఫర్. సో ఈ కంప్లీట్ ఆటోమేటిక్ వెబినార్ని మీరు వాచ్ చేసిన తర్వాత చివరిలో మీరు కానీ నేను ఒక గిఫ్ట్ ఇస్తాను, సో మీరు ఆ గిఫ్ట్ అనేది మీరు చివరిలో తీసుకోగలుగుతారు అనేది మీరు కానీ ముందుగా చెప్పగలిగితే, సో నేను ఈ వీడియో ముందు మీకు చెప్పగలిగాను, సో ఈ వీడియో లాస్ట్ వరకు అని చూడగలిగితే మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తానండి. సో అలాంటిది చివరిలో మీకు ఒక గిఫ్ట్ ఇస్తానని మీకు కానీ ఒక స్పెషల్ ఆఫర్ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగితే సో వాళ్ళు ఆ వెబినార్ని చివరి వరకు చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఫాలో. సో ఇక్కడ ఆటోమేటిక్ వెబినార్ అనేది మనకు కొంతమంది చివరి వరకు చూడరు, కొంతమంది చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవడంలో కూడా కొంత ఆలోచించడం జరుగుతుంటుంది. సో చూడకపోతే వాళ్ళకి ఒక ప్రాపర్ ఈమెయిల్ సీక్వెన్సీ సెండ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ చూసిన వాళ్ళకి ఒక ప్రాపర్ ఈమెయిల్ సీక్వెన్సీ వాళ్ళు మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని వాళ్ళు పర్చేజ్ చేయడానికి అంటే మనం సేల్స్ చేయడానికి సో ప్రాపర్ ఈమెయిల్ సీక్వెన్స్, ఈమెయిల్ ఫాలోఅప్ సీక్వెన్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి కరెక్ట్గా వాళ్ళు ఫాలోఅప్ చేస్తామో వాళ్ళ యొక్క మన ప్రోడక్ట్ని పర్చేజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటి టిప్స్తో మీ యొక్క ఆటోమేటిక్ వెబినార్ని సక్సెస్ చేయొచ్చు. సో ఇంకా మనం చివరిలో గిఫ్ట్ చూస్తే సో ఈ గిఫ్ట్ ఏంటంటే ఖజాబీ మనకు ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆఫర్ ఏంటంటే మనకు 3 months ఖజాబీ మనకు $99 అనేది ఇవ్వడం జరిగింది. సో అది లిమిటెడ్ పీరియడ్, ఇంకా తొందరలో 4 daysలో మనకు క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు www.dnaintelugu.com/ఖజాబీ ఆఫర్ సో ఈ లింక్ ద్వారా కానీ మీరు వెళ్ళగలిగితే 3 months ఖజాబీ అనేది $99కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు వెళ్ళగలిగితే సో ఈ ఖజాబీ ఆఫర్ మనకు 3 months ఓన్లీ $99 మాత్రమే. సో ఇండియన్ రూపీ ప్రకారము 7,500 రూపీస్ అవుతుంది. సో అంటే నెలకి మీకు ఓన్లీ 2,500 రూపీస్ పడుతుంది. సో ఇది 3 months మనకు ఆఫర్ ఉంటుంది. ఈ 7,500 రూపీస్కి ఇక్కడ మనకు ఓన్లీ 4 days ఉందండి ఈ ఆఫర్, లిమిటెడ్ పీరియడే. సో చాలా అద్భుతమైన ఆఫర్ ఇది. ఎందుకంటే ఈ ఖజాబీలో మీకు మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్ వెబినార్ కావచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, సో వెబ్సైట్ బిల్డింగ్ చేసుకుని కావచ్చు. సో ఒకవేళ మీరు డిజిటల్ ప్రోడక్ట్స్ ఉంటే డిజిటల్ ప్రోడక్ట్స్ని మీరు
ఇందులో పెట్టి మీరు యూ కెన్ ప్లాన్ చేసుకోవచ్చు. కోర్సెస్ బిల్డ్ చేసుకోవచ్చు. సో, అట్లా అన్ని మల్టిపుల్ సోర్సెస్ అనేది ఇందులో ఉంటాయి. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో, నా యొక్క ఆఫర్ ద్వారా మీరు గాని వెళ్ళగలిగితే, సో, ఇక్కడ మీకు 2 1-to-1 సెటప్స్ అని ఉంటుంది. సో, ఈ 2 1-to-1 సెటప్స్‌తో మీకు ఈ యొక్క కజాబీ యొక్క నాలెడ్జ్‌ని మీరు షేర్ చేసుకుంటూ, సో, మీ యొక్క సిస్టమ్ సెటప్ చేయడానికి కొంత నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది 2 సెటప్స్‌తో. సో, మీరు యూ కెన్ బుక్ 1-to-1 మీటింగ్ విత్ మీ. సో, మీరు వన్స్ రిజిస్టర్ అయిన వెంటనే నా యొక్క మెయిల్ ఐడీకి మీరు dnaintelugu@gmail.com సో, నా మెయిల్‌కి మీరు మెయిల్ చేయండి. సో, నేను మీకు నా యొక్క 1-to-1 సెటప్‌ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ ఆఫర్‌ని మీరు మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకోండి. సో, 3 మంత్స్ ఓన్లీ $99. సో, చాలా మంచి ఆఫర్ ఇది. యుటిలైజ్ చేసుకోండి. సో, మోర్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే, సో, ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీరు నా లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే, సో, నాతో 1-to-1 బుక్ చేసుకోండి. సో, ఈ 1-to-1 బుక్ చేసిన తర్వాత మీకు నేను కన్సల్టేషన్ ఇస్తాను. 1-to-1 కన్సల్టేషన్ ఇస్తాను. సో, యూ కెన్ పర్చేస్ కజాబీ త్రూ మై అఫిలియేట్ ప్రోగ్రామ్. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఆటోమేటిక్ వెబినార్ ఎందుకు చేయాలనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఇంకా నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కాబట్టి, సో, మీరు ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నా పేరు చైతన్య కుమార్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.